నమస్కారం, వెల్కమ్ టు సషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎంఓ దరఖాస్తులను వెంటనే పరిష్కరించండి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. ఘనంగా శిల్ప మహిళా శాఖ బ్యాంక్ చైర్పర్సన్ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సత్యమణి నాగినేని సింగారెడ్డి జన్మదిన వేడుకలు. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రెక్టాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన సదస్సు. ఈస్లాం పోర్టల్ నందు గిగ్ వర్కర్స్ కొరకు ఈ నెల 7వ తేదీ నుండి 17వ తేదీ వరకు ప్రత్యేక నమోదు కార్యక్రమం. స్కూల్ బస్ డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమ నిబంధనలపై అవగాహన. వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేయాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఐ. నంద్యాల జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికలకు నేడు నామినేషన్స్. మార్కెట్ ద్వారా కందుల కొనుగోళ్లు సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరిన జిల్లా మార్కెట్ మేనేజర్. మున్సిపాలిటీ అధికారుల అవినీతి అక్రమాలను అంతం చేయడమే లక్ష్యమని పేర్కొన్న ఎస్డిపిఐ నాయకులు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నా. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన ఫిర్యాదులను వితిన్ ఎస్ఎల్ఏలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ సీఎంఓ కార్యాలయం నుండి వచ్చి పరిష్కరించిన దరఖాస్తుల ఎండార్స్మెంట్లు సంబంధిత ఫిర్యాదుదారులకు వెళ్లడం లేదని, దీంతో సంబంధిత ఫిర్యాదుదారులు అసంతృప్తి స్థాయిలో ఉన్నట్లు వెల్లడైందని అన్నారు. ఈ మేరకు సంబంధిత ఎండార్స్మెంట్లు అర్జీదారులకు చేరే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదే రీతిలో ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన ఫిర్యాదులను వితిన్ ఎస్ఎల్ఏలోగా పరిష్కరించాలన్నారు. పరిష్కరించిన ఫిర్యాదుదారుల అభిప్రాయ సేకరణ 44% పూర్తయిందని, మిగిలిన అర్జీదారుల అభిప్రాయాలను సేకరించడంతో పాటు సెల్ఫీ ఫోటో, వీడియో క్లిప్పింగ్లను సంబంధిత యాప్లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో రీఓపెన్ అయిన దరఖాస్తులు ఇంకా 40 పెండింగ్లో ఉన్నాయని, వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రీఓపెన్ అయిన గ్రామ, పట్టణ ప్రాంతాలలో చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయని పంచాయతీ సెక్రటరీలు, ఈఓఆర్డీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పారిశుద్ధ్య చర్యలను ముమ్మరంగా చేపట్టాలన్నారు. రోడ్ల పక్కన ఉండే చెత్త కుప్పలను కాలిస్తే సంబంధిత పంచాయతీ సెక్రటరీలపై తీవ్ర కఠిన చర్యలు తప్పవన్నారు. త్వరగా ప్రొసీడింగ్స్ చేయాలి అన్నప్పుడు వాళ్ళు ఎఫర్ట్ పెట్టి చేశారు. ఇంకా ఒక 3-4 ప్రొసీడింగ్స్ చిన్న ఇష్యూస్ వల్ల ఇవ్వలేకపోయాం. అవి నెక్స్ట్ మండేకి ఇచ్చేస్తాము. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారికి ఏమేమి ప్రొసీడింగ్స్ మీకు ఇచ్చామో అది ఇమీడియట్గా ప్రొహిబిటరీలో ఉంటే తీసేయాలి. తర్వాత ఆల్ తహసీల్దార్స్ డాటెడ్ ల్యాండ్స్ అన్నీ కూడా మీకు 30 days టైం ఉంటుంది కదా అని చెప్పి వెబ్లైన్లో మన ఇది ఎంటర్ చేయడం అన్నది మర్చిపోవద్దు. అప్డేషన్ చేయడం అనేది ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, నేను ఇచ్చిన ప్రొసీడింగ్ విలువ ఉండదు. ఈ రోజు మీకు అందుతాయి కాబట్టి ఈ రోజు ఈవినింగ్ ఆర్ బై టుమారో ఈవినింగ్ 1 day టైం ఇస్తూ ఉన్నాను. బై ద టైం మీకు వెబ్లైన్ లో అప్డేషన్ అయిపోవాలి. తర్వాత ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్ వాళ్ళు మాట్లాడారు, అది తహసీల్దార్ లాగిన్ లో చేయడానికి అవ్వదు, జేసీ గారి లాగిన్ లోనే చేయాలి అని. దట్ ఇష్యూ ఆల్సో వితిన్ 3-4 days లో రిజాల్వ్ అయిపోవాలి అలాంటివి. ఎందుకంటే అగైన్ మేము ఇలా అప్డేట్ చేయలేకపోయాము అని చెప్పి యూ హ్యావ్ టు సెండ్ ఏ స్మాల్ రిపోర్ట్. ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకుని డిఆర్ఓ గారికి వెంటనే మాట్లాడండి, కోఆర్డినేట్ సెక్షన్ లో పెట్టేసి డిఆర్ఓ గారు ఇప్పుడు జేసీ ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి వీ విల్ అప్డేట్ దట్. అది కూడా త్వరగా అయిపోవాలి. ఏదన్నా కూడా ప్రొలాంగ్ చేయడానికి వీలు లేదు. వాట్ ఎవర్ ద ప్రొసీడింగ్ 16 ఈ రోజు ఇచ్చాము, వెబ్లైన్ అప్డేషన్ అండ్ ప్రొహిబిటరీ లిస్ట్ నుంచి తీసేయడం రెండు సైమల్టేనియస్ గా వితిన్ 2 or 3 days లో జరగాలి. నేను నెక్స్ట్ 1 day రివ్యూ చేస్తాను ఇది అయిందా లేదా పని. నంద్యాల పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే గృహంలో సోమవారం ఘనంగా
శిల్ప మహిళా సహకార్ బ్యాంక్ చైర్పర్సన్ మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోరెడ్డి సతీమణి నాగినేరవి సింగారెడ్డి జన్మదిన వేడుకలను మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శిల్ప సేవా సమితి సభ్యులు, శిల్ప మహిళా సహకార్ బ్యాంక్ సభ్యులు, సిబ్బంది నిర్వహించారు. కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. జన్మదిన శుభాకాంక్షలను వారు తెలియజేశారు. ఈశ్రామ్ పోర్టల్ నందు సంఘటిత అసంఘటిత కార్మికుల నమోదు కార్యక్రమం ఈ నెల 7వ తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేకంగా గిగ్ వర్కర్స్ కు అనగా స్విగ్గీ, కొరియర్ బాయ్స్ తదితర ఆన్లైన్ డెలివరీ బాయ్స్ కు ప్రత్యేక శిబిరాలలో ఉచితంగా ఈశ్రామ్ పోర్టల్లో ప్రత్యేకంగా నమోదు చేయడం జరుగుతుందని జిల్లా లేబర్ కమిషనర్ బషీరున్నీసా బేగం తెలిపారు. ఆధార్, పాన్ కార్డ్, కంపెనీ అందించిన ఐడి కార్డు తీసుకురావాలని, ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నంద్యాల ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. మీకందరికీ కూడా తెలుసు, మన కార్మిక శాఖ తరపున ఈశ్రామ్ పోర్టల్లో కార్మికులందరినీ కూడా అసంఘటిత మరియు సంఘటిత రంగ కార్మికులందరినీ కూడా నమోదు చేస్తున్నాము. ఈ నమోదు ప్రక్రియ కోసం మనం ప్రత్యేకంగా డ్రైవ్ అనేటువంటిది నిర్వహిస్తున్నాము. ఈ డ్రైవ్ లో భాగంగానే 7వ తేదీ నుండి 17వ తేదీ ఈ కాలంలో, ఈ పీరియడ్ లో మన నంద్యాల జిల్లాలో వివిధ ప్రాంతాలలో, వివిధ ఊర్లు, వివిధ ప్రాంతాలలో ఈ ప్రత్యేకంగా గిగ్ వర్కర్స్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్లు. గిగ్ వర్కర్స్ అంటే ఈ డెలివరీ బాయ్స్ ఉంటారు కదా, మనకు మింత్రా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈ స్విగ్గీ, అమెజాన్, ఈ ప్రొఫెషనల్ కొరియర్ బాయ్స్, వీళ్ళందరూ కూడా మనకు గిగ్ వర్కర్స్, ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటాము. వీళ్ళందరినీ కూడా ఈశ్రామ్ పోర్టల్లోనే వీళ్ళ కోసమే ప్రత్యేకంగా వేరే సైట్ ఇచ్చారు. ఆ సైట్ లో నమోదు చేయటం అనేటువంటిది జరుగుతుంది. మేము మీకు ఒక షెడ్యూల్ అనేటువంటిది పంపిస్తున్నాము. ఆ షెడ్యూల్ ప్రకారంగా మనకు నంద్యాల జిల్లాలో అంటే నంద్యాల, ఆత్మకూరు, వెలుగూరు, డోను, ఆళ్లగడ్డ, తర్వాత ఈ నందికొట్కూరు, ఈ ప్రాంతాల్లో బనగానపల్లి, ఈ ప్రాంతాలన్నిట్లో కూడా మనకు గిగ్ వర్కర్ల నమోదు కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది. కనుక మీరందరూ కూడా ఈ ప్లాట్ఫామ్, ఇందాక నేను చెప్పినటువంటి వాళ్ళంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, మీషో, ఈ ప్రొఫెషనల్ కొరియర్స్, డిటిడిసి కొరియర్స్, ఇలా వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈ శిబిరాల్లో మీరు పాల్గొని నమోదు చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నమోదు కార్యక్రమానికి వచ్చేటప్పుడు మీరు మీ ఆధార్తో పాటు పాన్ కార్డు, మీకు ఆ
కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి ఐడి కార్డు, ఈ 3 తప్పనిసరిగా తీసుకుని రావాల్సిందిగా కోరుతున్నాను. దీనికంటూ మీకు ఏ రకమైనటువంటి నమోదు ఫీజు అనేటువంటిది ఉండదు, రుసుము అనేటువంటిది ఉండదు, ఫ్రీగా నమోదు చేయబడుతుంది. థ్యాంక్ యూ. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రజలకు వడదెబ్బ, వడగాల్పులపై వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ రాజకుమారి గన్య ఆదేశాల మేరకు రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్ల ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను, బ్యానర్లను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ రాము నాయక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆనంద్ కుమార్, జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి, జిల్లా ఇన్ఛార్జి వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్ ఓలలిత, జిల్లా కోశాధికారి నాగేశ్వరరావు, డిఎఫ్ఐ సమీ మరియు వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ అధ్యక్షతన వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆనంద్ కుమార్ విచ్చేసి వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు విపులంగా వివరించారు. అందరికీ నమస్కారం అండి. పిఎస్సి అండ్ కేవీఎస్సి గవర్నమెంట్ కళాశాలలో ఈ రోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున నా పర్లా దస్తగిరి సార్ మరియు మన నంద్యాల మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు ఈ రోజు విద్యార్థులకు వేసవిలో ఆరోగ్యం కోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడానికి ఇక్కడికి రావటం అనేది. సో వారందరూ కూడా, ఎందుకంటే త్వరలో విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు, వాళ్ళందరూ వేసవిలో సరైనటువంటి జాగ్రత్త తీసుకుని చక్కటి ఆరోగ్యంతో పరీక్షలు రాసి ఎటువంటి సమస్య లేకుండా చక్కగా ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా మాకు కలెక్టర్ మేడం గారి ఆదేశాలతో ఇక్కడ మా ప్రభుత్వ కళాశాలలో జరగడం చాలా సంతోషంగా ఉంది. మా కళాశాల విద్యార్థులు మరియు టీచింగ్ స్టాఫ్ అందరి తరఫున మేడం గారికి మరి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే పిల్లలు అందరూ కూడా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఇక్కడ చుట్టుపక్కల విలేజెస్ నుంచి వచ్చేటటువంటి విద్యార్థులే, లేదు హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులే, వీళ్ళు ఒక అంబాసిడర్స్ లాగా పిల్లలు వాళ్ళ ఊర్లలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా సొసైటీకి రీచ్ కావడానికి ఈ పిల్లలు ఒక అంబాసిడర్స్ లాగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు, ఎన్నో మంచి కార్యక్రమాలను మేడం గారి ఆదేశానుసారంతో అధికారులందరూ కూడా మా కళాశాలలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు బ్యానర్లు, కరపత్రాలు ముద్రించి కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమము కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ గారి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య వక్తగా మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు ఇచ్చేసి ఈ కాలేజీ విద్యార్థులు వేసవి కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమి తినవచ్చు, ఏం తినకూడదు, అలాగే ఎలాంటి దుస్తులు ధరించాలి, ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, అన్ని విషయాల్ని అవగాహన కల్పించడం జరిగింది. అలాగే రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రజలందరికీ కూడా ముఖ్య కూడళ్లలో వాయిస్ రికార్డు ద్వారా, కరపత్రాల ద్వారా వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం గురించి అవగాహన కల్పిస్తాము. అలాగే యొక్క చలివేంద్రాలతో పాటుగా ఓఆర్ఎస్ ద్రావణం పంపిణీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాం. ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున గౌరవనీయులైనటువంటి కలెక్టర్ మేడం ఆదేశాల మేరకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి వచ్చేసి రెడ్ క్రాస్ సొసైటీ తరఫున వేసవి కాలంలో విద్యార్థులు, నగర ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు ఇక్కడ మాట్లాడినాము. సో ఇక్కడ మేము చెప్పినటువంటి అంశాలని విద్యార్థులు చాలా శ్రద్ధగా విన్నారు, వాటిని తప్పక పాటిస్తారని మేము ఆశిస్తున్నాం. నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో నంద్యాలలో స్కూల్ బస్ డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బస్ డ్రైవర్లు రోడ్డు నిబంధనలు ఎలా పాటించాలి, స్కూల్ బస్ డ్రైవింగ్ సమయంలో విద్యార్థులతో ఎలా ప్రవర్తించాలి, ప్రమాదాల నివారణకు చర్యలు, తగు సూచనలు, సలహాలను తెలియజేశారు. ఈరోజు కర్నూలు డిఐజీ శ్రీ కోయా ప్రవీణ్ ఐపీఎస్ మరియు నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, తర్వాత మా ఏఎస్పీ మేడం జావలి ఐపీఎస్ మేడం వాళ్ళ ఉత్తర్వుల మేరకు స్కూల్ బస్సులు, వ్యాన్లకు సంబంధించిన డ్రైవర్లకు
డ్రైవర్లకు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయమన్నారు. ఇప్పుడు స్కూలు సెలవులు స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఇప్పుడు ఒక సెషన్స్ ఏర్పాటు చేసినాము. తర్వాత స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత కూడా ఇంకో సెషన్ ఏర్పాటు చేస్తాము. ఇప్పుడు వీళ్ళకు రోడ్డు సేఫ్టీ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వీళ్ళు స్కూల్ బస్ నడిపేటప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ప్రవర్తించకూడదు అనే సూచనలు చెప్పడం జరిగింది. అదేవిధంగా తర్వాత వీళ్ళు బజార్లో అంటే జనరల్ పబ్లిక్ లో మోటార్ సైకిళ్లు పోయేటప్పుడు దాని మీద నడిపేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెల్మెట్ ధరించాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, మద్యం సేవించి నడపరాదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి, లేన్ డిసిప్లిన్ పాటించాలని చెప్పి దానికి ఎంవి యాక్ట్ వైలేషన్స్ ఏవైతే కామన్ గా చేస్తూ ఉంటారో అటువంటి వైలేషన్స్ అన్ని చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకొని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేటప్పుడు ఏదైనా సమస్య ఉంటే వాళ్ళకు కూడా పోలీస్ నోటీస్ తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది. అదేవిధంగా అందరికీ స్కూల్ యాజమాన్యానికి మేము కోరేది ఏమంటే ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కన్నా మీ స్కూల్ బస్సుల్లో కాలేజీ బస్సుల్లో కంపల్సరీ డాష్ క్యామ్ పెట్టించుకోండి, సీసీ కెమెరా పెట్టించుకోండి. 60 years దాటిన వ్యక్తులను డ్రైవర్లుగా పెట్టుకోవద్దండి. ఎవరికైతే పర్ఫెక్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందో వాళ్ళని ఎంగేజ్ చేసుకోండి. ఈ స్కూల్ బస్సులు ఏ విధంగా మెయింటైన్ చేయాలో యాజ్ పర్ ఎంవి యాక్ట్ ప్రకారము ఆ విధంగా మెయింటైన్ చేయమని చెప్పడం కూడా జరిగింది. ఈ అవకాశము మాకు ఇచ్చి అన్ని స్కూల్ యాజమాన్యానికి అంతా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన డ్రైవర్లందరికీ రోడ్డు భద్రత పాటించి వాళ్ళు క్షేమంగా ఉండి వాళ్ళ కుటుంబము ఇతరులు కూడా క్షేమంగా ఉండేటట్టు వాళ్ళు ప్రవర్తించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించడం అని కోరడమైనది. నంద్యాల జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈ నెల 11వ తేదీ నిర్వహించనున్న నేపథ్యంలో నేడు నామినేషన్స్ స్వీకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 8వ తేదీ స్క్రూటినీ, 9వ తేదీ నామినేషన్స్ ఉపసంహరణ, 10వ తేదీ ఫైనల్ పోటీ అభ్యర్థుల జాబితా, 11న ఎన్నికలు, అదే రోజు రిజల్ట్ ప్రకటన, బాధ్యతల స్వీకరణ. మొత్తం 418 మంది న్యాయవాదులు ఓటర్లుగా గుర్తించబడ్డారు. అందరికి నమస్కారము. 2025-26 నంద్యాల అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా కంటెస్ట్ చేస్తున్నాను. నంద్యాల అడ్వకేట్ బార్ అసోసియేషన్ సీనియర్, మా సహచర జూనియర్ మరియు మహిళా న్యాయవాదులందరికీ పేరు పేరును నమస్కరిస్తూ నాకు మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిగా ప్రార్థిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి. సుబ్బరాయుడు. నేను వైస్ ప్రెసిడెంట్ గా నిలబడుతున్నాను. ఈ రోజు నామినేషన్ వేశాము కాబట్టి నా సీనియర్లు, జూనియర్లు, మహిళా న్యాయవాదులు అందరూ కలిసి నాకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. గౌరవనీయులైన సీనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, నా తోటి స్నేహితులు అందరికీ మన బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. నంద్యాలలో ఈ నెల 11న బార్ ఎలక్షన్ అసోసియేషన్ పోలింగ్ డేట్ జరగబోతుంది. మన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా జగన్మోహన్ రెడ్డి సార్ పోటీ చేస్తున్నాడు. మన అడ్వకేట్స్ అందరూ అమూల్యమైన ఓటేసి మన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి సార్ని గెలుపొందేలా కోరుకుంటున్నాను. ఇట్లనే మన బార్ అసోసియేషన్ లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ మన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి సార్ గెలిచిన తర్వాత ఆ సమస్యలన్నీ తీరుస్తాయని నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి సార్కి ఓటేసి గెలిపిందే కోరుతున్నాను. వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లును నిరసిస్తూ సిపిఐ జిల్లా సమితి పిలుపు మేరకు నంద్యాల పట్టణంలోని శ్రీనివాస సెంటర్లో సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలను ధరించి నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, పట్టణ కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు గడుస్తున్నా కనీసం ఏ ఒక్క హిందువుకైనా మేలు చేసిన అంశాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. కేవలం హిందూ ముస్లింలను మత ప్రాతిపదికన విభజించి బీజేపీ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుందన్నారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ అయినా అమలు చేశారా? మోడీ పాలనలో 1,00,000 పైచిలకు రైతులు, కూలీలు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వాటిపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పెరిగిన ధరలను నియంత్రించలేకపోయారన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నదని, పార్లమెంటు ఉభయ సభలలో బిల్లును ఆమోదం చేస్తున్నదని, ఈ నియంతృత్వాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. నంద్యాల ముస్లిం జేఏసీ గౌరవాధ్యక్షులు ఎస్ అభిలేష్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇది ముస్లిం ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రయత్నం మాత్రమే కాదని, ముస్లింలను దేశానికి శత్రువులుగా చూపే ప్రయత్నమని అన్నారు. వక్ఫ్ బిల్లును ఆమోదించడం అంటే రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానపరచడమే అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ, బీహార్లోని ఆర్జేడీ పార్టీలు వక్సవరణ బిల్లుకు మద్దతునిచ్చి చరిత్రహీనులుగా మిగిలిపోయారన్నారు. ఈ నల్ల చట్టాన్ని కేంద్రం ఉపసంహరించుకునేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ ముస్లింలను, ప్రజలను, ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, ఏఐటీయూసీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు భూమని శ్రీనివాసులు, డి శ్రీనివాసులు, ఎస్డిపిఐ కార్యదర్శి కరీముల్లా, జాను జాగో నాయకులు మహబూబ్ బాషా, ఇన్సాఫ్ నాయకులు మాబాషా, ఫక్రుద్దీన్, అలీ, సిపిఐ, ఏఐటీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేము కమ్యూనిస్ట్ పార్టీగా అడుగుతున్నాం. మరి కేంద్ర ప్రభుత్వము కక్ష సాధింపుగా రాజ్యాంగంపై దాడిగా ఈ రకంగా చేసుకుంటూ పోతుంటే కూడా మన ప్రజలకు కానీ మరి ప్రజా ప్రతినిధులకు కానీ ఏ మాత్రం కూడా సీమ కుట్టినట్టు కూడా లేదు. ఇది ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నిస్తున్నాము. ముఖ్యంగా ఏది ఏమైనా కూడా కేంద్ర ప్రభుత్వము అధికారం మదంతో మరి ఇటువంటి బిల్లులను పాస్ చేసుకోవడము జరుగుతుంది. మరలా క్రిస్టియన్ భూముల మీద కూడా పడతా అని చెప్పి ఒక మెసేజ్ కూడా రావడం జరిగింది. మరి ఇలా అన్ని వర్గాలపైన దాడులు చేసుకుంటూ మీరు శ్మశానం మేలుకుంటారా? ఈ దేశంలో ఉండే అందరినీ మరి నాశనం చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. మీరు ఈ బిల్లును వెంటనే రద్దు చేసి మరి ముస్లిం మైనార్టీలు ఏ రాజకీయ పార్టీలు ఉన్నారో ఆ రాజకీయ పార్టీలు వ్యతిరేకించి బయటికి రావాలని సందర్భంగా 100 కేసులు కూడా త్రిపుల్ తలాక్కి సంబంధించిన కేసులు బుక్ కాలేదు దేశవ్యాప్తంగా. ఏమో మీరు ముస్లిం మహిళలకు న్యాయం చేశారయ్యా? దాని తర్వాత బాబ్రీమయి సమస్య, దాని తర్వాత మన దేశానికి వెన్నెముకైన రైతుల పట్ల మీరు ఏ విధంగా ప్రవర్తించినారో యావత్ భారతదేశం చూసింది సంవత్సరం పాటు అని ఈ రోజు మేము తెలియజేస్తున్నాము. దాని తర్వాత జిఎస్టీ కానివ్వండి, అదే విధంగా దేశానికి కావలసిన ముఖ్యమైన విద్యాభివృద్ధిలో కానివ్వండి, వైద్యాభివృద్ధిలో కానివ్వండి, ఏ చట్టాలు తెచ్చి మీరు భారతదేశానికి అభివృద్ధి చేశారని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. మీరు దేశ పటంలో మరియు ప్రపంచ పటంలో అగ్రస్థానంలో మన భారతదేశాన్ని నిలబెట్టాల్సింది పోయి ఎన్నో స్థానంలో మన భారతదేశం దిగజారిపోయిందో ఈరోజు తెలుసు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందిందో, జీడిపి రేట్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో, ఇప్పుడు మీరు ప్రధాని అయిన తర్వాత ఏ అభివృద్ధి చెందిందో భారతదేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మార్కెట్ ద్వారా రైతులు పండించిన కందులను కొనుగోలు చేసే ప్రక్రియను ప్రారంభించడం జరిగిందని, రైతులు సమీప రైతు సేవా కేంద్రంలో నమోదు చేసుకోవాలని, రైతు ఉన్న గ్రామంలోనే కందులను కొనుగోలు చేయడం జరుగుతుందని జిల్లా మార్కెట్ మేనేజర్ తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. నేను నంద్యాల జిల్లా మార్కెట్ జిల్లా మేనేజర్. మనకు ఈ సంవత్సరం డైరెక్టర్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ వారు కందులు కొనుగోలు చేసేందుకు జనవరి నెలలో ఉత్తర్వులు జారీ చేశారు. సో ఈ సంవత్సరం ఖరీఫ్ లో పండించిన కందుల్ని రైతుల దగ్గర నుంచి 4,500 క్వింటాలు ఇప్పటిదాకా సేకరించడం జరిగింది. మన జిల్లాకు 9,000 టన్నులు టార్గెట్ కేటాయించారు. ఇప్పటికీ కొనుగోలు ప్రక్రియ ఇంకా కొనసాగుతూ ఉంది. సో 4,500 టన్నులకు గాను మొత్తం అయిన 2,96,00,000 రైతు ఖాతాలో 4 రోజుల్లోపే ప్రభుత్వం జమ చేయడం జరిగింది. ఇంకా కొన్ని చోట్ల ఇంకా ఎక్కడైతే ఉందో ఇంకా రబీలో సాగు చేసిన కందులు కూడా ఇప్పుడు కోతకు వస్తున్నాయి. వాటిని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసేదానికి ఉత్తర్వులు జారీ చేయడంతో ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతూ ఉంది. సో ఇంకా ఎవరైనా సరే రైతులు తాను పండించిన కందులు గనక ఉన్నట్లయితే గనక సమీప రైతు సేవా కేంద్రంలో రిజిస్టర్ చేసుకున్నట్లయితే గనక అక్కడి నుంచి ఇమీడియట్ గా వాళ్ళ డేటా వచ్చిన తర్వాత వాళ్ళ గ్రామంలోనే కందులు కొనుగోలు చేయడం జరుగుతుంది. మనకు వ్యవసాయ శాఖ వాళ్ళు దిగుబడి వివరాలు ఒక ఎకరాకి 5 క్వింటాలు ఇవ్వడం జరిగింది. సో ఒక రైతుకి 5 క్వింటాల్ చొప్పున ఎన్ని ఎకరాలు పండించుంటే రైతులు అన్ని ఎకరాలకు సంబంధించి 10 ఎకరాలు గనక రైతులు వేసి ఉంటే గనక 10 ఎకరాల రైతుకి 50 క్వింటాలు కొనడం జరుగుతుంది. ఇంకా పెద్ద రైతులు ఉన్నట్లయితే గనక దీనికి ఎకరేజ్ లిమిట్ అన్నది లేదు. ఎంత పండించిన పంటను కూడా మొత్తం కొనుగోలు చేయడం జరుగుతుంది. నా పేరు హరినాథ్ రెడ్డి, డిఎం మార్కెట్, నంద్యాల జిల్లా. నంద్యాల మున్సిపాలిటీలోని కొంతమంది అవినీతి అధికారులు, సిబ్బంది అవినీతి అక్రమ ఆరోపణలపై వెంటనే విచారణ జరిపి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎస్డిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ కలెక్షన్ కింగ్ మాదిరి అవినీతికి పాల్పడుతున్నాడని ప్రజలు ఆరోపిస్తున్నారన్నారు. నంద్యాల పట్టణంలోని స్థానిక సాయిబాబా నగర్ ఆర్చి దగ్గర నంద్యాల మున్సిపాలిటీ అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ నంద్యాల అసెంబ్లీ నాయకుల ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించారు. నంద్యాల అసెంబ్లీ అధ్యక్షులు ఏజాజ్ హుస్సేన్ మాట్లాడుతూ ఎంతో ఘన చరిత్ర కలిగిన నంద్యాల మున్సిపాలిటీని
ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ మరియు కొంతమంది అవినీతి సిబ్బంది కలిసి భ్రష్టు పట్టిస్తున్నారని, ఏ ఫైలు ముందుకు వెళ్లాలన్నా, ఏ డాక్యుమెంట్ బయటికి రావాలన్నా డబ్బుతో ముడిపడి ఉందని, డబ్బే ప్రధానంగా కొంతమంది నంద్యాల మున్సిపల్ అధికారులు పనిచేస్తున్నారని ప్రజలు వాపోతున్నారని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ కలెక్షన్ కింగులా మారి డబ్బులు దోచుకుంటున్నారని, ఇటువంటి అవినీతి అధికారులపై ప్రభుత్వం విచారణ జరిపి డిస్మిస్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. నంద్యాల అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కరీముల్లా, నంద్యాల అసెంబ్లీ నాయకులు అబ్దుల్ కలాం మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ కేవలం డబ్బు సంపాదన ప్రధాన లక్ష్యంగా నంద్యాల ప్రజలను దోపిడీ చేస్తున్నారని, ఇటువంటి అవినీతి అధికారులపై కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. గత 15 సంవత్సరాల నుండి నంద్యాల మున్సిపాలిటీలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, కానీ దీనిపై ఎటువంటి చర్యలు లేకపోవడం బాధాకరమని తెలిపారు. నంద్యాల మున్సిపాలిటీలోని అవినీతి అక్రమాలను అంతం చేయడమే ఎస్డిపిఐ లక్ష్యమని, ఇప్పటికీ ప్రభుత్వం మేలుకొనకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల అసెంబ్లీ కోశాధికారి హనీఫ్, అసెంబ్లీ నాయకులు ఫాసిల్ దేశాయ్, మసీద్ ఖాన్, కరీముల్లా, రిజ్వాన్ ఆలం తదితర నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ డాక్యుమెంట్ ముందు కదలాలన్నా, ఏ ఒక్క మున్సిపాలిటీలో ఒక నంద్యాల వాసి పని జరగాలన్నా డబ్బు 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 లేనిదే చిన్న ఫైల్ ముందు కదలదు, డబ్బు లేనిదే చిన్న పేపర్ ముక్క కూడా బయటికి రాదు. ఈ విధంగా ప్రతి దానికి ఒక రేటు ఫిక్స్ చేసి, ప్రతి దానికి ఒక అమౌంట్ పెట్టేసి ఈ విధంగా కలెక్షన్ వసూలుకొని వీళ్ళు బ్యాగులు సర్దుకుంటున్నారు. బయట పబ్లిక్ లో ఒక టాక్ ఏమంటే, దీనికి ఈ మున్సిపల్ కమిషనర్ ని ఒక చంద్రుడు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు, ప్రస్తుతం ఉన్న సూర్యుడు ఈ కమిషనర్ నడిపిస్తున్నారని టాక్ బయట ఉంది. ఎందుకంటే మా ఆయన కూడా నెక్స్ట్ రాబోయే కౌన్సిలర్ ఎలక్షన్లలో 1.5 year ఎలక్షన్ ఉన్నాయి. కౌన్సిలర్ ఎలక్షన్ లో దీనికి మా మనిషి కూడా డబ్బులు ఖర్చు పెట్టలేరు. వీళ్ళు ఎంతసేపు కూడా డబ్బులు తీసుకునేదే కానీ ఇచ్చేది లేదు. దానికోసమే వీళ్ళు మున్సిపల్ కమిషనర్ ఒక ఎజెండా అప్పగించారు. మీరు మున్సిపల్ కమిషనర్ గా మరి మున్సిపల్ సిబ్బంది మీరందరూ కలిసి నెక్స్ట్ కౌన్సిలర్ ఎలక్షన్ లో మాకు కావాల్సిన డబ్బులు మూటలు మీ నుంచే రావాలని అన్నారని దాని మీదనే వీళ్ళు పనిచేస్తున్నారని పెద్ద ఆరోపణ ఉంది. దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఈ ఆరోపణ మీద మీరు క్లారిఫై కూడా ఇవ్వాలి. డబ్బు మీద ఆశపడి డబ్బు తీసుకొని పని చేయకుండా, మరి డబ్బులు ఇచ్చినా కూడా పని చేయని వాళ్ళు ఈరోజు నంద్యాల మున్సిపాలిటీలో కూర్చున్నారు. ఈ నంద్యాల మున్సిపాలిటీ అవినీతి అక్రమాలని మీరు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి ఆధ్వర్యంలో నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ప్రతి వార్డులో ప్రతి సందులో వీరి అవినీతిపై ప్రజల్లో వెళ్తాము, ప్రజల చేతనే మిమ్మల్ని ప్రశ్నిస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాబోయే సంవత్సరం కొంది ఇంకా మున్సిపాలిటీ ఎలక్షన్లలో ఇటువంటి మనము ఇక్కడ ప్రశ్నించే వాళ్ళ మున్సిపల్ కౌన్సిల్ లో కూర్చుంటే ఈ అవినీతిని అరికట్టవచ్చు. కానీ అక్కడైతే ఎటు చూసినా అందరూ కలిసిపోయి నీదింత నాదింత అన్నట్టు దోచుకుంటున్నారు. కాబట్టి నంద్యాల ప్రజలు కూడా మీరు కూడా దయచేసి ప్రశ్నించే గొంతుకను మున్సిపాలిటీకి పంపించండి. మీ హక్కుల కోసము మరి మీకు రావాల్సిన దానికోసం ప్రశ్నిస్తే అక్కడ మీ పనులు జరుగుతాయి. అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వము వెంటనే ఈ నంద్యాల మున్సిపల్ కమిషన్ కేవలం ఇతని మీద విచారణ జరిపి మరియు ఇతని అవినీతి భాగం మీద చర్యలు తీసుకొని అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలి. మరియు ఈయన సస్పెండ్ చేసి అక్కడ మున్సిపల్ సిబ్బందికి సిగ్గొస్తుంది, వాళ్ళు సరిగ్గా ప్రజల కోసం పనిచేస్తారు. లేకుంటే అందరూ దొంగలే, అందరూ దోచుకోవడం మాత్రమే నంద్యాల మున్సిపాలిటీ తయారవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీరు కూటమి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేస్తామని సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. జై ప్రజాధనము ప్రజలు తినక మీకు పన్నుల రూపంలో కుళాయి పన్ను, ఇంటి పన్ను మరియు ఇతర పన్నుల రూపంలో మీకు కట్టిన ప్రజాధనాన్ని మీరు ప్రజల సంక్షేమం కోసము ఖర్చు పెట్టాల్సింది పోయి అవినీతి అక్రమాలపై ఏ ఫైళ్లు కదలాలన్నా ఏది చేయాలన్నా మీరు అవినీతి లేకుండా ఈరోజు కార్యక్రమాలు చేయడం లేదు. దౌలత్ ఖాన్ విషయంలో కూడా అతనికి సంబంధించిన ఫైళ్లు కూడా ముందుకు పోవడం కోసము ఇద్దరు సిబ్బంది వాటిపై ఏదో ఒకటి ఇస్తేనే కానీ మేము ఆ ఫైళ్లు ముందుకు జరపనీయము, మీకు ఇవ్వము అని వారికి సతాయించడం ద్వారానే ఆయన గుండెపోటుతో అక్కడ మరణించడం జరిగింది. దానిపై కూడా మున్సిపల్ సిబ్బంది కానీ కమిషనర్ కానీ ఎటువంటి స్పందన లేదు. ఎన్ని ఫండ్స్ వచ్చినా ఏదో ఒక రూపంలో ఈ విధంగా ఖర్చు చేసినామని ఎటువంటి ప్రూఫ్ లేకుండా ఖర్చు చేయడం చాలా దుర్మార్గం. మేము ఈ రోజు ఎస్టేట్ పనులను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి ఆలోచన రాకుండా ముందు వరుసలో అభివృద్ధి చేసి చూపించాలని మేము ఎస్టేట్ పనులను కోరుకుంటున్నాము. అది ఇదే కనుక ప్రతిసారి అవినీతి బయటికి వస్తే ఇదే వంతులో కార్యక్రమం చేపడతామని మేము హెచ్చరిస్తున్నాము.
అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం స్థానిక నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. మొదట నూనెపల్లి బ్రిడ్జి నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు రైతు కూలీల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. అనంతరం కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాకు అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆనంద్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహులు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు పండించిన అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు మద్దతు ధర లేక పెట్టిన పెట్టుబడి ఖర్చులు కూడా చేతికి రాకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని, దిక్కుతోచని స్థితిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కారని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి, వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయడానికి మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో కూటమి నాయకులు ఎన్నికల సమయంలో రైతులకు అనేక హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక వాటన్నిటిని విస్మరించారని అన్నారు. కూటమి నాయకులు తాము అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రారంభ పెట్టుబడిగా 20,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారని, ఆ వాగ్దానం నేటికి అమలు కాలేదన్నారు. అలాగే ఎన్నికల సమయంలో సూపర్ 6 పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తున్నా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, పైగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని పదే పదే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. తక్షణమే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటి అమలు చేయలేదు. ముఖ్యంగా రైతాంగ సమస్య, రైతు ప్రారంభ పెట్టుబడి కింద 20,000 రూపాయలు ఇస్తాం ప్రతి రైతుకు అని చెప్పారు. ఇంతవరకు ఆచు లేదు, తూచు లేదు. అట్లాగే రైతులు పండించిన అన్ని రకాల పంటలు ఈరోజు ఎందుకంటే అతివృష్టి, అనావృష్టి, అకాల వర్షాల వల్ల నష్టపోయారు. ఆ రకాలుగా వచ్చిన పంటలు ఈరోజు దళారుల చేతిలో పోయి ఈరోజు నష్టం చేసే పరిస్థితి ఉంది. ఏ మాత్రం చిత్తశుద్ధి లేని పరిస్థితి మనం కనపడుతుంది, ఎక్కడ లేదు. ఎందుకంటే మిర్చి చూసాం, పోయిన సంవత్సరం దాదాపు 20,000 రూపాయలు ఉంది, ఈ సంవత్సరం ఎంత తక్కువ ఉంది. అట్లాగే అన్ని రకాల పంటలు ఈరోజు పొగాకు, మరిగి పొగాకు అని చెప్పి ఆ రోజు రైతులు మొత్తం విధేయతన వేస్తే ప్రభుత్వ సంస్థల ద్వారా, కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పి దాదాపు పుట్టి వచ్చేసి 15,000 రూపాయలు అని చెప్పారు. ఈ రోజు 12,000 రూపాయలు కొన్ని నాదులు లేవు. అలూరు రిజర్వాయర్ దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది, వీడ ఉంది. అక్కడ రైతులు మొత్తం కూడా సంవత్సరానికి 4 కోట్ల రూపాయలు లేదా 5 కోట్ల రూపాయలు ఆదాయాన్ని వెచ్చించే పరిస్థితి. కానీ ఈ రోజు అక్కడ నీళ్ళు లేనందు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. ఏ మాత్రం మేఘలేదు, వాళ్ళకి చేయాలని రైతులు ఆదుకోవాలని ఆలోచన లేదు. ఎందుకంటే ఇందాక మా శంకర్ చెప్పినట్టు ఈరోజు కార్పొరేట్ సెక్టర్లకు తోచిపెట్టడం. ఎందుకంటే అమ్మేవాళ్ళు ఇద్దరు, కొనేవాళ్ళు ఇద్దరు. వాళ్ళు ఎవరు అమ్మేవాళ్ళు కూడా మోడీ, అమిత్ షా. కొనేవాళ్ళు ఎవరు? అంబానీ, ఆదాని. ఈ నలుగురు కూడా గుజరాత్ కు సంబంధించిన వ్యక్తులే. ఈ దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదే కాకుండా ప్రభుత్వ రంగ సమస్యలను అన్నిటిని కూడా ఈ రోజు దోచిపెట్టే పరిస్థితి కనబడతా ఉంది. దేశవ్యాప్తంగా ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఈ కగారును ఎత్తివేయండి, ప్రజలపైన బూటకపు ఎన్కౌంటర్లు ఆపండి, ప్రజలకు రక్షణ కల్పించండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళపైన చర్చలు జరిపించి వాళ్లకు ఉపాధి కల్పించాలని చెప్పి అఖిల భారత రైతు కూలీ సంఘం మొదటి నుంచి డిమాండ్ చేస్తా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి తాను ప్రతిపక్షంలో ఉండగా మరి గత ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి ఆ పథకాలు అందిస్తామని చెప్పి ప్రజలను బోడి కొట్టించి అనేక వాగ్దానాలు చేశారు. ఆ సూపర్ 6 పథకాలు ప్రజలు నమ్మి ఆయనకు ఓట్లేశారు. ఇప్పుడు వచ్చినాక అధికారంలో పెట్టినాక మా దగ్గర ఏం లేదు, ఖజానా ఖాళీ ఉంది, నేను అప్పుడు చెప్పాను ఇప్పుడు లేదంటున్నాడు. మరి ఇలాంటి బూటకపు వాగ్దానాలు చేసే ముందు ఆలోచించాలా. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక పెద్ద నాయకుడిగా చలామణి అవుతున్నాడు. ఇవాళ పథకాలన్నిటినీ అటకెక్కిస్తున్నాడు. తక్షణమే సూపర్ 6 పథకాలను అమలు చేయాలా, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి ఏఐకేఎంఎస్ మేము డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎంఓ దరఖాస్తులను వెంటనే పరిష్కరించండి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్.
ఘనంగా శిల్ప మహిళా సహకార బ్యాంక్ చైర్పర్సన్ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సత్యమణి నాగినగర్ సింగారెడ్డి జన్మదిన వేడుకలు. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన సదస్సు. ఈశ్రామ్ పోర్టల్ నందు గిగ్ వర్కర్స్ కొరకు ఈ నెల 7వ తేదీ నుండి 17వ తేదీ వరకు ప్రత్యేక నమోదు కార్యక్రమం. స్కూల్ బస్ డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమ నిబంధనలపై అవగాహన. వర్క్ సవరణ బిల్లును రద్దు చేయాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఐ. నంద్యాల జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికలకు నేడు నామినేషన్స్. మార్కెట్ ద్వారా కందుల కొనుగోళ్లు సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరిన జిల్లా మార్కెట్ మేనేజర్. మున్సిపాలిటీ అధికారుల అవినీతి అక్రమాలను అంతం చేయడమే లక్ష్యమని పేర్కొన్న ఎస్డిపిఐ నాయకులు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.